హలో నమస్తే వెల్కమ్ టు గరం గరం ముచ్చట్లు. తెలుగుదేశం పార్టీ తెలుగువారి గర్వానికి ఆత్మ గౌరవానికి నిలువెత్తు ప్రతీక. 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ రాజకీయ విప్లవాన్ని తెచ్చింది. ప్రజాస్వామ్య బలోపేతానికి, అభివృద్ధి, సంక్షేమం, స్వాభిమానానికి పెద్దపీట వేసింది. తొలి ఎన్నికల నుంచే ప్రజల మద్దతుతో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఎన్టీఆర్ హయాంలో రూపొందించిన సంక్షేమ పథకాలు, విప్లవాత్మక నిర్ణయాలు ప్రజాదరణ పొందాయి. ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయంపై ప్రభావం చూపింది. 1995లో చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం ఆధునికత వైపు నడిచింది. హైటెక్ సిటీ, అంతర్జాతీయ స్థాయిలో ఐటీ అభివృద్ధి, వ్యవసాయానికి ఆధునిక పరిజ్ఞానం, యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ చంద్రబాబు నాయకత్వంలో అమలు చేయబడిన ముఖ్య కార్యక్రమాలు. ఆయన సాంకేతికత, అభివృద్ధి, గ్లోబల్ కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పుడు 2024లో తెలుగుదేశం కీలక మలుపు తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ప్రజాస్వామ్య బలోపేతానికి టీడీపీ ముందుకు వెళ్తుంది. ఈ ప్రత్యేక సందర్భంలో చంద్రబాబు జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ అంటూ తెలుగుదేశం పార్టీ నిబద్ధతను ప్రదర్శించారు. భవిష్యత్తులోనూ అదే నిబద్ధతతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ టీడీపీ ముందు సాగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.